Hi students, how are you? I hope you will be fine. Welcome to our सूर्या विद्या निकेतन डिजिटल क्लासेस. मैं आपका हिंदी अध्यापक मस्तान बादशाह हूँ. इन प्रीवियस क्लासेस हम 10वीं कक्षा पार्ट 2 ईदगाह इस कहानी पाठ के कुछ विषय तक जान चुके हैं. आज हम उसी का कंटिन्यूशन देखेंगे. उससे पहले फिर एक बार इस कवि परिचय याद करेंगे स्टूडेंट्स. ओके, पाठ का नाम ईदगाह. कवि प्रेमचंद. जीवन काल 1880 से लेकर 1936 तक. उपन्यास गोदान, गबन, सेवा सदन, निर्मला, कर्मभूमि, रंगभूमि, कायाकल्प, प्रतिज्ञा, मंगलसूत्र आदि. कहानियां पंचपरमेश्वर, बड़े घर की बेटी, कफन आदि. उपाधि उपन्यास सम्राट. ఓకే, इस प्रकार हम इस कवि परिचय लिख सकते हैं. ఓకే స్టూడెంట్స్, ఈ విధంగా మనము ఈ యొక్క కవి పరిచయాన్ని రాయాలి. సో ఓకే, నెక్స్ట్ మనము లాస్ట్ క్లాస్లో ఎక్కడి వరకు అయితే చెప్పుకున్నామో అక్కడి నుంచి మనము ఈ లెసన్ యొక్క కంటిన్యూషన్ చూద్దాం. ఓకే చూడండి, లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాము హమీద్ ఆ చిమటాను నానమ్మ కోసం కొనుక్కున్నాడు. తర్వాత తన ఫ్రెండ్స్ తనను చాలా కామెంట్ చేశారు అని. ఓకే, అంతవరకే కదా చెప్పుకున్నాం. ఓకే, దాని యొక్క కంటిన్యూషన్ ఈరోజు చూద్దాం. మరి घर आने पर अमीना हामिद की आवाज़ सुनते ही दौड़ी और उसे गोद में उठाकर प्यार करने लगी. చూడండి, घर आने पर అమీనా హమీద్ కి ఆవాజ్ సునతే హీ అంటే చూడండి, హమీద్ ఇంటికి వచ్చేసాడు. హమీద్ వాయిస్ వినంగానే చూడండి మరి అమీనా దౌడి और उसे गोद में उठाकर प्यार करने लगी. అమీనా చూడండి పరిగెత్తుతూ వెళ్ళింది, హమీద్ని వెతుకొని ఆ ముద్దాడుతుంది అనమాట. ఎందుకంటే చూసాం కదా లాస్ట్ క్లాసెస్లో తను ఎంతో భయపడిపోయింది. హమీద్ ఎక్కడ తప్పిపోతాడో ఆ క్రౌడ్లో, ఎలా ఏంటి అని చాలా ఫియర్ అయిపోయింది. మరి కాబట్టి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చినటువంటి హమీద్ని ఎత్తుకొని ఎంతో ప్రేమగా చూడండి దగ్గర తీసుకున్నదంట. అలాగే చూడండి, సహసా హాత్ మే చిమటా దేకర్ వహ్ చౌంకీ. సహసా సడన్లీ హాత్ మే చిమటా దేకర్, హమీద్ చేతిలో ఉన్నటువంటి ఆ వస్తువు తను ఏదైతే నానమ్మ కోసం తీసుకొచ్చాడో ఆ వస్తువును చూసి మరి చూడండి అమీనా వహ చౌంకీ, షాక్ అయిపోయినట్టుగా చూస్తుందన్నమాట. అరే ఏంటిది అని అమీనా అడుగుతుంది. చూడండి ఈ విధంగా, యహ చిమటా కహా సే లాయా. అమీనా ఈ విధంగా అడుగుతుంది, యహ చిమటా కహా సే లాయా, ఈ వస్తువును ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అని హమీద్ని అడిగింది. హమీద్ ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు. చూడండి, మైనే మోల్ లియా హై అమ్మా, నేను కొనుక్కున్నానమ్మా. ఇప్పుడు చూడండి మరి అమీనా అడుగుతుంది మళ్ళీ, కితనే పైసేమే, కితనే పైసేమే, ఎంత ఇచ్చి తీసుకున్నావు దీన్ని. హమీద్ ఆన్సర్ ఇస్తున్నాడు, 3 పైసే దియే. ఎంత ఇచ్చాడంట? 3 పైసే ఇచ్చి కొనుక్కున్నాడంట. ఓకే చూడండి మరి నెక్స్ట్, अमीना ने अपने माथे पर हाथ रखा. अमीना ने अपने माथे पर हाथ रखा. माथे, माथे इसे कहते हैं నుదుటి పైన. నుదుటి పైన చేయి పెట్టుకొని वह अफसोस करती हुई आह भरती हुई बोली. वह अफसोस, अफसोस इसे कहते हैं चिंतित होना या दुखित होना या पछतावा. అంటే చూడండి తను ఫీల్ అవుతూ ఈ విధంగా చెప్తుంది. ఏమనంటే చూడండి, యహ కైసా బేసమజ్ లడకా హై కి దోఫహర్ హుయి కుచ్ ఖాయా నా పియా. చూడండి ఏమని తను ఫీల్ అవుతుందంటే చూడండి అమీనా, యహ కైసా బేసమజ్ లడకా హై, హమీద్ గురించి ఈ విధంగా చెప్తుంది. యహ కైసా బేసమజ్ లడకా హై, ఎలాంటి తెలివి తక్కువ పిల్లవాడమ్మా ఇతను. దోఫహర్ హుయి, మధ్యాహ్న సమయమైంది. కుచ్ ఖాయా నా పియా, కొద్దిగా అసలు ఏమన్నా తిన్నాడో లేదో. లాయా క్యా చిమట, తీసుకొచ్చాడమ్మా ఎందుకు పనికిరానటువంటి వస్తువు అని. అది పనికొచ్చేటువంటి వస్తువే, కానీ చూడండి ఇక్కడ తన మనస్సుకు కలిగినటువంటి బాధని ఈ విధంగా హమీద్తో చెప్తుందన్నమాట. ఎందుకు తీసుకొచ్చావురా, ఒకవేళ నువ్వు తినుంటే నీ కడుపు నిండేది అంతే కదా అని ఇలా భావించిందన్నమాట ఇక్కడ అమీనా.
చూడండి నెక్స్ట్, సారే మేళే మే తుజే ఔర్ కోయి చీజ్ నా మిలి జో యహ లోహే కా చిమటా ఉఠా లాయా. చూడండి, సారే మేలేమే, అంత పెద్ద సంతలో నీకు వేరే ఏ వస్తువు కూడా కనపడలేదా? తీసుకొచ్చావు ఈ చిమట, ఈ యొక్క లోహే. లోహే అంటే ఏంటమ్మా? ఎస్, ఐరన్తో తయారు చేసినటువంటి ఆ పటకార అనమాట. ఈ వస్తువుని తీసుకొచ్చావా, నీకు వేరే ఏ వస్తువులు కనపడలేదా అని వాళ్ళ నానమ్మ హమీద్తో ఈ విధంగా చెప్తుందన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ కంటిన్యూషన్ చూద్దాం. హమీద్ నే అపరాధి భావ్ సే కహా. ఇక్కడ చూడండి, మరి నానమ్మ చెప్పినటువంటి మాటలకు హమీద్ చూడండి ఇక్కడ అపరాధి భావ్ అండర్లైన్ చేసి రాయండి. అపరాధి భావ్, అపరాధి సే కహతే హై గలతీ కియే ఆద్మీ కీ తరహ్. గలతీ కియే ఆద్మీ కీ తరహ్ అంటే తప్పు చేసినటువంటి వాడి వలె. ఇక్కడ చూడండి ఎంతో రెస్పెక్ట్గా తను అడిగినటువంటి ఆ ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నాడు ఈ విధంగా హమీద్. మరి ఏం సమాధానం ఇస్తున్నాడు చూడండి. మరి तुम्हारी उंगलियां तवे से जल जाती थी, यह मुझसे देखा ना जाता था अम्मा. చూడండి, తుమ్హారీ ఉంగలియా, నీ యొక్క ఫింగర్స్ తవే సే జల్ జాతీ థీ, ఈ ప్యాన్ పైన కాలిపోవడం అనేటువంటిది యహ ముజ్సే దేఖా నహీ జా సక్తా హై, అది నేను చూడలేకపోతున్నాను. చూడండి ఇక్కడ యహ ముజ్సే దేఖా నా జాతా థా అమ్మా, అది నేను చూడలేకపోతున్నాను అంటే ఇక్కడ మొత్తాన్ని చూడండి తను ఎందుకు ఈ చిమట అనేటువంటి వస్తువుని తీసుకొచ్చాడు. దానికి రీజన్ ఏంటంటే తన మాటల్లో వాళ్ళ నానమ్మ ప్రతిరోజు రొట్టె కాల్చేది ఆ ప్యాన్ పైన. ఆ రొట్టెలు కాల్చేటప్పుడు తన ఫింగర్స్ అక్కడ కాలిపోవడము తను చూడలేకపోతున్నాడంట. కాబట్టి నానమ్మ కోసం ఎలాగైనా సరే ఈ వస్తువు కొనుక్కోవాలని తను భావించాడు. ఆ వస్తువును తీసుకొని వచ్చాడు. ఓకే, చూడండి ఎంత గొప్ప మనసు హమీద్ది కదా. ఎస్, దాని కంటిన్యూషన్ చూద్దాం. అమీనా కా క్రోధ్ తురంత్ స్నేహ్ మే బదల్ గయా. చూడండి హమీద్ ఆన్సర్ రిప్లై ఇవ్వంగానే చూడండి మరి అమీనా ఎంతసేపు చూడండి తన మీద చాలా కోపపడింది హమీద్ పైన. తన ఆన్సర్ చెప్పంగానే చూడండి తన యొక్క కోపము వెంటనే ఎలా మారిపోయిందంట, స్నేహమే బదలగయా. ఎంతసేపు కోపంగా ఉన్నది ఇప్పుడు ఎంతో ప్రేమగా తన గురించి ఆలోచిస్తుంది అన్న విధంగా చూడండి. యహ మూఖ స్నేహత మార్మిక ప్రేమత జో రస్ ఔర్ స్వాద్ సే భరా. యహ మూఖ స్నేహత, ఇక్కడ చూడండి ఆ మాట చెప్పంగానే హమీద్ ఆ మాట చెప్పంగానే ఇక్కడ ఇంకా చూడండి వాళ్ళ నానమ్మ నోటి వెంట ఇంకా మాటలు రావట్లేదు. మార్మిక ప్రేమత, మార్మిక ప్రేమ అంటే చూడండి చెప్పలేనంత ప్రేమ హమీద్ పైన. జో రస్ ఔర్ స్వాద్ సే భరా. రస్, రస్ అంటే మనము చెప్పుకుంటాం తెలుగులో నవరసాలు అని. సో ఇక్కడ చూడండి రస్ అంటే ఇక్కడ మనకు చూడండి ఎంతసేపు తను బాధపడింది దుఃఖ్. और यहाँ पर देखिए हमीद के बात सुनते ही खुशी हुई, दुख और खुशी. सो इलांटी सभी प्रकार के गुणों से मिला हुआ है रस और स्वाद. అన్ని అన్ని చూడండి అన్ని తరాలుగా అంటే అన్ని రకాలైనటువంటి గుణాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి చూడండి. మరి రస్ और स्वाद అంటే सभी प्रकार के गुणों से मिला हुआ. ఓకే, నెక్స్ట్ बच्चे में कितना त्याग. చూడండి అమీనా ఈ విధంగా చూడండి మూఖ స్నేహ సే హి ఇస్ ప్రకార్ బతాతీ హై బచ్చే మే కితనా త్యాగ్. చూడండి పిల్లవాళ్ళలో ఎంత సాక్రిఫైస్ చేసేటువంటి గుణం ఉంది ఈ చిన్న పిల్లవాళ్ళలోనే. కితనా సద్భావ్, ఎంత మంచి ప్రవర్తన. ఔర్ కితనా వివేక హై, ఎంత తెలివైనటువంటి వాడు ఈ అబ్బాయి. చూడండి మిగతా పిల్లవాళ్ళు చూసాం మనం ఆల్రెడీ లెసన్లో. వాళ్ళకి మనసుకు ఇష్టమైనటువంటి వాళ్ళ మనసుకు ఇష్టమైనటువంటి టాయ్స్ తీసుకున్నారు, అలాగే కొంతమంది స్వీట్స్ తీసుకున్నారు, రకరకాలుగా తీసుకున్నారు. మరి కానీ ఇక్కడ చూడండి హమీద్కి వాళ్ళ నానమ్మ పైన ఉన్నటువంటి ప్రేమ అంటే పెద్దవారి పట్ల ఉన్నటువంటి ప్రేమ చూడండి. అదే మనకి లెసన్ ద్వారా కవి తెలియచేయాలనుకుంటున్నారు. మనం కూడా ఇంట్లో ఉండేటువంటి పెద్దవారిని ఇదే విధంగా ప్రేమించాలి, ఇలాగే చూసుకోవాలి, వారి పట్ల ఇలాంటి మంచి భావనను కలిగి ఉండాలి అనేది మెయిన్ థీమ్ ఈ లెసన్లో మనకు వివరించదగినటువంటి విషయం. ఓకే, ఇక్కడ చూడండి మరి కితనా సద్భావ్, ఎంత మంచి ప్రవర్తన ఉంది మరి హమీద్లో, ఎంత తెలివైనటువంటి వాడు. दूसरों को खिलौने लेते और मिठाई खाते देखकर इसका मन कितना ललचाया होगा. చూడండి दूसरों को जैसे दूसरों को మీన్స్ ఇక్కడ చూడండి వేరే పిల్లవాళ్ళు అని
తనతో పాటుగా ఈద్గాహకు వెళ్ళినటువంటి ఆ పిల్లవాళ్ళు కుछ लोग खिलौने లేతే, కొంతమంది టాయ్స్ తీసుకున్నారు, అలాగే కొంతమంది మిఠాయియా, కొంతమంది స్వీట్స్ తీసుకున్నారు. సో ఇలాంటి ఇస్కా మన్ కితనా లలచాయా హోగా, అలాంటి పిల్లవాళ్ళని చూసి తన మనసుకు కూడా ఎంతో ఆశ కలిగి ఉంటుంది. కోర్స్ ఆశ కలిగింది తనకు కూడా. కానీ చూసాం కదా మనం లెసన్లో తను ఆ బొమ్మల్ని ఎలా భావించాడు. ఎస్, వెరీ గుడ్. ఎలా అంటే అవి మట్టితో చేసినటువంటివి, ఒకవేళ కింద పడిపోతే ముక్కలైపోతాయి, అలాంటివి నేను తీసుకోవాలా అని తన మనస్సుకు తనే నచ్చ చెప్పుకున్నాడు. ఆ ప్లేస్లో మీరుండి ఉంటే ఒకసారి ఆలోచించండి. ఎలా ఆలోచిస్తారు? ఎస్, ఎలా అంటే నేను చెప్తాను. మీ పేరెంట్స్ ఆ వస్తువును మీకు కొనిచ్చేంత వరకు వదలరు, కింద పడి దొల్లి మరీ ఏడుస్తారు. అవునా కదా? సో చూడండి, అలా చేయకూడదు. మనం కూడా మన పేరెంట్స్ గురించి ఆలోచించాలి. ఓకే, ఎస్. చూడండి కంటిన్యూషన్. వహా భీ అప్ని బుడియా దాదీకి యాద్ బనీ రహీ. ఇక్కడ చూడండి, అక్కడ కూడా అలాంటి ప్లేసెస్లో కూడా హమీద్ చూడండి ఇక్కడ జైసే బుడియా దాది వాళ్ళ నానమ్మను గుర్తు చేసుకున్నాడు. కాబట్టే చూడండి ఆ వస్తువును నానమ్మకు తీసుకురాగలిగాడు. ఓకే, నెక్స్ట్. अमीना का मन गदगद हो गया. अमीना का मन गदगद हो गया. यहाँ पर अंडरलाइन कीजिए, गदगद हो जाना इस मुहावरे का अर्थ है प्रसन्न से फूलेना समाना. ప్రసన్న సే ఫూలేనా సమానా అంటే చూడండి అమ్మా, ఇక్కడ ప్రసన్న సే ఫూలేనా సమానా అంటే ఒక హ్యాపీనెస్ అన్నమాట. చూడండి, మీ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అగర్ ఆప్కో 10वीं कक्षा में 10 గ్రేడ్ పాయింట్స్ మిల్ చుకే హై అంటే మీకు 10th క్లాస్లో 10/10 గ్రేడ్ పాయింట్స్ వచ్చేసాయి. ఒకసారి ఆలోచించుకోండి, మీ పేరెంట్స్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు, మీ టీచర్స్ మేము ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాము. ఒకసారి ఆలోచించండి. ఆ హ్యాపీనెస్ మాకు ఎలా అనిపిస్తుందంటే జైసే ప్రసన్న సే ఫూలేనా సమానా. ఓకే, ఇంకా ఆనందానికి అవధులు అనేటువంటివే ఉండవన్నమాట. ఓకే, నెక్స్ట్. ఆంచల్ फैलाकर हमीद को दुआएं देती जाती और आंसुओं की बड़ी बड़ी बूंदें गिराती जाती थी. ఇక్కడ చూడండి, ఇంకా आंचल फैलाकर, आंचल इसे कहते हैं साड़ी का एक भाग. साड़ी का एक भाग अंचू अंटाम మనం. हमीद को दुआएं देती जाती और आंसुओं की बड़ी बड़ी बूंदें गिराती जाती थी. ఇక్కడ చూడండి, మరి తను హమీద్ని దగ్గరికి తీసుకొని రెండు చేతులు చాచి దగ్గరికి తీసుకొని తన బ్లెస్సింగ్స్ని ఇస్తూ, దువాయే అంటే బ్లెస్సింగ్స్ని ఇస్తూ, అదేవిధంగా చూడండి ఆర్ ఆంసుకి బడి బడి బూంది, తన కళ్ళమ్మడి చూడండి మరి ఆనంద బాష్పాల్ని రాలుస్తూ తన దగ్గర తీసుకొని ఈ విధంగా బ్లెస్సింగ్స్ని ఇస్తుంది అన్నమాట. నెక్స్ట్ చూడండి, హమీద్ ఇస్కా రహస్య క్యా సమజ్తా. హమీద్ ఇస్కా రహస్య క్యా సమజ్తా. ఈ విధంగా చూడండి, మరి ఇలాంటి మూఖ స్నేహాన్ని చెప్పుకున్నాం ముందు మనం. సో ఇలాంటి అర్థాన్ని తను ఏమని అర్థం చేసుకుంటాడు మరి. సో చూడండి, మరి అంత చిన్న పిల్లవాడు ఎంత మంచి ప్రవర్తన అనేటువంటిది చూపించాడు మరి. సో మనం కూడా ఇలాంటి మంచి ప్రవర్తనను కలిగి ఉండాలి. ఇలాంటి చైల్డ్హుడ్ నుంచి మనము ఇలాంటి మంచి మంచి విషయాలను నేర్చుకోవాలి, ఇలాంటి మోరల్ వాల్యూస్ని పెంచుకోవాలి అనేటువంటిదే చూడండి మరి ప్రేమ్చంద్ గారు మనకి ఈద్గాహ్ అనేటువంటి లెసన్ ద్వారా తెలియచేయాలి అనుకున్నారనమాట. ఓకే స్టూడెంట్స్, ఓకే. మరి చూడండి, ఇక్కడ మనము ఏదైతే ఈ క్లాసెస్లో మనము స్టోరీ చెప్పుకున్నామో ఈ స్టోరీని మీరంతా కూడా ఖచ్చితంగా నోట్బుక్లో రాసేసుకోండి. అప్పుడే మనకు ఈ సారాంశం అనేటువంటిది వస్తుంది. ఓకే, కంపల్సరీగా మనము నోట్బుక్లో మాత్రం రాసేయాలి ఈ సారాంశం రాస్తూ ఉంటేనే మనకు ప్రాక్టీస్ అవుతుంది, ఎగ్జామినేషన్లో రాయడానికి ఈజీ అవుతుంది. ओके स्टूडेंट्स, नेक्स्ट क्लास में इस लेसन का अगला विषय है भाषा की बात. भाषा की बात के बारे में हम नेक्स्ट क्लास में जानेंगे.